మనం ముందుకు వెళ్తే కనుక మన సమస్యలు పరిష్కరించబోతాయి. ఇప్పుడు అస్గర్ హుసేన్ గారు మార్కాపూర్ అధ్యక్షులు చెప్పారు, గత 20 సంవత్సరాల నుంచి ఒక షాదీఖానా నిర్మాణం అవ్వలేదంటే ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేట. అసలు ఒకటి నాకు తెలియగలుగుతాను. ఈరోజు అధ్యక్షులుగా వాళ్ళు గారు ఉన్నారు, మనం మసీదులు కట్టుకుంటానికి లక్షల కోట్లు ఖర్చు పెడతాం, మదర్సాలు కట్టుకుంటానికి లక్షల కోట్లు ఖర్చు పెడతాం. సరే, అవి ధార్మిక విషయాలు. మన పెళ్లిళ్ళు జరిగితే లక్షలు మనం ఖర్చు పెడతాము. మనం గ్రామంలో మార్కాపురంలో ఉన్న ఒక 100 మంది పెద్దలు కలిసి ఒక షాదీఖానా నిర్మించలేనండి. ముస్లింలు చందాలు వేసుకొని షాదీఖానా నిర్మాణించి రాజకీయ నాయకులకి చెప్పుతూ కొట్టినట్టు చెప్పండి, అరే దుర్దర్శనారా, గత 20 సంవత్సరాల నుంచి మీరేం చేయలేకపోయారు, మేము మా షాదీఖానాన్ని నిర్మాణం చేసుకున్నామని ఒక మంచి ఆలోచనతో మనం అందరం మార్కాపూర్లో ముందుకు వెళ్ళాలని. అదే భాయ్ చెప్పారు, టౌన్ లో 20,000 ముస్లిం ఓట్లు అంటే మామూలు మాట అండి, మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మన సత్తా ఏంటి, మన బలం ఏంటి అనేది మనకు తెలియదు. ఏదో నలుగురిలో నారాయణ, గుంపులో గోవింద, బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, ఏదో చిట్కా మట్లా పనులు చేసుకుంటున్నాం. ఇది కాదు ఇస్లాం. మనమందరం ముస్లింలు, విశ్వాసీలు. ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే మానవత్వం, ఇస్లాం అంటే సమాజంలో మంచి చేయుట. ఆ ధర్మాన్ని నమ్మే వాళ్ళం మనం ఇస్లాం పరంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా ఈ సభదారంగా మీకు తెలియజేస్తూ, చివరి మాట, ఇక్కడ చాలా మంది ఆఫీసులో ఆలింలో కూడా ఉన్నారు. నమాజ్ అంటే మనం భక్తి అనుకుంటాం, ఉపవాసాలు అంటే భక్తి అనుకుంటాం, అలాగే జకాతు, దాన ధర్మాలు, హజ్ యాత్రలు అంటే భక్తి అనుకుంటాము. రాజకీయం అనే పార్టీకి మనలోనే 10కి 9 మంది చేసి రాజకీయాలు బాగెందుకండి, నౌజుబిల్లాహి మిన్ జాలిక్. సోదరులారా, రాజకీయం అంటే తప్పు కాదండి. అసలు ఈ భూలోకంలో మొట్టమొదటి సిద్ధాంతం, ఈ భూలోకంలో రాజకీయ చైతన్యం, ఈ భూలోకంలో రాజకీయ ప్రణాళికి చెందగించింది మన కావ్యంగమూర్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఏం చేశారు సార్? మదీనాలో ఏం చేశారు? మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు, మదీనాలో 10 సంవత్సరాలు ఉన్నారు. చిన్నప్పటి బాల్యం నుంచి 40 సంవత్సరాల దాకా మక్కాలోనే తన జీవితాన్ని గడిపారు. ఏం చేశారండి? ఆయన ముస్లింలను రాజకీయమే నేర్పారు. కానీ ఈరోజు రాజకీయం అనే అంశాన్ని మనం పక్కన పెట్టేసి నమాజు, రోజా, జకాతు, హజ్, ఇది అవి దాన్నే మనం పుణ్యం అనుకుంటున్నాము, దాన్నే మనం ఏమనుకుంటే దీన్ అనుకుంటున్నాము. రాజకీయం అనే పార్టీకి మనం దీన్ అనుకోవట్లేదు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీస్ వివరణ ఇచ్చి నా సభని నేను ముగిస్తాను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి తెలుసా? మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఓ మానవుడా, నువ్వు ఇతరుల కోసం వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క పరేషానీలని సహకరించడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి ఒక్క క్షణం కేటాయించి వాళ్ళ ఒక ఇబ్బందిని నువ్వు తొలగించగలిగితే గనక మొత్తం పూర్తి రాత్రి నమాజ్ చేయటం అన్న మేలంటారు. ఏమన్నారండి? ఒక్క క్షణం ఇతరుల కోసం సహాయపడి వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చి వాళ్ళని రిలీజ్ చేయటము మొత్తం ఇషా నమాజ్ నుంచి ఫజర్ నమాజ్ దాకా రాత్రి మొత్తం ప్రార్థన చేసిన కన్నా ఎక్కువ అని చెప్పారు. ఈరోజు సోదరులారా, రాజకీయం అంటే ఒక బూతు కాదు, రాజకీయం అంటే ఒక తప్పుడు మార్గం కాదు, రాజకీయం అంటే కూడా ఒక పుణ్య మార్గం. మనం చేసే దాంట్లో ఉండేది. చాలా మంది చెప్తారు రాజకీయంగా అబద్ధాలు చెప్తారు, చెప్పేవాళ్ళు చెప్తారు, మనం ఎందుకు చెప్పాలి? నీతిగా, నిజాయితీగా ఇస్లాం మార్గంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గంలో, ఖురాన్ మార్గంలో ఇస్లాం ఏదైతే మనకి రాజకీయం నేర్పుతుందో ఆ రాజకీయాన్ని మనం నేర్చుకొని మనం ఒక సమాజాన్ని, అలాగే మానవాన్ని, షిబ్లీ గారు ఒక మాట ఎక్కువగా తన డిబేట్ లో చెప్తూ ఉంటారు, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ఆ రాష్ట్రంలో మనం అందరం ఉండాలి.
ఇస్లాం కూడా అదే చెప్తుంది. మీరు ఉండే ప్రాంతాన్ని మీరు బాగు చేసుకోండి, మీరు దాంట్లో మంచిగా ఉండండి అని ఇస్లాం మనకి తెలియజేస్తుంది. దురదృష్టశాతం ఏంటంటే ముస్లిం సమాజంలో ఒక పెద్ద వర్గం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రాజకీయాలు మనకి ఎందుకు, మంచి వాళ్ళందరూ రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు, చెడు వాళ్ళందరూ రాజకీయంలో వెళ్ళడం వల్ల ఈ రోజు మార్కాపురంలో ఏదైతే అంశం ఉందో 20 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు దాకా షాదీఖానా లేదు. మంచి రాజకీయ నాయకుడు ఉంటే చెప్పండి, ఇప్పటికీ ఆ పని పూర్తవ్వరా? పెద్ద పెద్ద సమస్యలు పూర్తయిపోతున్నాయి. మార్కాపురంలో షాదీఖానా అవ్వట్లేదంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీన్ని సీరియస్ గా తీసుకొని ఈ ఎలక్షన్ కి ముందు వీలైతే ఎవరైతే మీ ప్రాంత ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ద్వారాగా దీన్ని పూర్తి చేసుకునే ఒక ప్రణాళిక మనం ఆ దిశ విధిగా ముందుకు వెళ్ళాలని, ఒకవేళ వాళ్ళు మన మీద ప్రేమ చూపించకపోతే ఈ కుటుంబానికి 500, ఈ రోజు ఇంట్లో కేబుల్ కనెక్షన్ కి 500 కడుతున్నామండి, ఫోన్ కి ప్రతి నెల 500 రీఛార్జ్ చేసుకుంటున్నాం, కుటుంబానికి 500 1000 రూపాయలు చందా వేసుకున్నా సరే 60 రోజుల్లో షాదీఖానా మీరు నిర్మాణం చేసుకోవచ్చు. అందుకోసం నేను మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, రాజకీయ చైతన్యాన్ని మతపరంగా కూడా ధార్మిక పరంగా కూడా మనం అంశాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకొస్తూ ఈ సభ ఆర్గనైజర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఒక సభని ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు సలీం పాషా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मोहम्मद सलीम हाईकोर्ट के अंदर एक रेगुलर प्रैक्टिसिंग एडवोकेट माइनॉरिटी हక్కుల परिरक्षण समिति का लीगल टीम का हेड हूँ। माइनॉरिटी MSPS की तरफ से पब्लिक इंटरेस्ट लिटिगेशन हाई कोर्ट के अंदर 2 दावा हुए, एक दुल्हन और दूसरा विदेशी विद्या। ये दो में कामयाबी के साथ ऑर्डर लेने के वजह से ही ये सोची हुई गवर्नमेंट वापस से ये स्कीम को चालू करना पड़ा। रही बात एज एजुकेटेड इंटेलेक्चुअल और एक एडवोकेट होने के नाते थोड़ा डाटा आप लोगों के सामने पेश करना चाहता हूँ। और तरफ भी होता है कि सुनते हैं तो 2 MLA के नाम आप लिए मार्कापुरम 20 साल से शादीखाना पड़ा हुआ है, मोर देन 20,000 वोटर्स है। क्या कमी है हमारे में, ये हालत में गिर जाने के ताल्लुक से क्या कमी है बोले तो मेरे को ये सोचा जाता है कि आप लोगों में यानी मुसलमानों में एजुकेशन की बहुत कमी है। इल्म ना होने की वजह से बर्बादी की निशानियां शुरू हो जाती है। मदर ऑफ द पॉवर्टी कौन है बोले तो तालीम होना, इलिटरेसी इज द मदर ऑफ द पॉवर्टी। क्या भी जो देने जरूरत में इल्म नहीं सका रोक को छोड़ा है तो मंगल करता था जिंदगी भर। उसका इल्म के ताल्लुक से मुसलमान को एक इंटेलेक्चुअल होता है कि मेरी जिम्मेदारी बनती कि आप लोगों में हाथ जोड़ के गुजारिश करता हूँ कि आपके बच्चों को, आने वाले नस्ल को आप लोग अच्छा पढ़ाओ। आप लोगों के घर में एक सब इंस्पेक्टर, SI, CA, DS क्या S क्या बनना, आप लोगों के घर में एक लॉयर, डॉक्टर, इंजीनियर बनना, ये पॉलिटिकल लीडर्स आप लोगों के पास आते, हमें उन लोगों के जाने की जरूरत नहीं। इल्म क्या होता नाइल्म न होने की वजह से बर्बादी शुरू होते हैं। इसीलिए मैं हाईकोर्ट के पास आज रेगुलर प्रैक्टिस सक्सेसफुल होने वाले तो मेरा इल्म ले जाओ आप बहुत आया। आप लोगों के घर में बच्चे वहां चल जाना, वैसे जगह में जाना, एक SP बनना, एक कलेक्टर बनना, इल्म नहीं तो कुछ भी नहीं कर सकते। इसी वास्ते हिंदुस्तान के अंदर एक नेशनल सैंपल सर्वे बोल के गवर्नमेंट का एक ऑर्गेनाइजेशन है। मुसलमानों की हालत गिरते के कोई जाती है भाई, दूसरे कम्युनिटी वाले पर अच्छी कोई जगह भी चले जाते हैं, हम लोग कहीं गिरते हैं बोल के एक सैंपल सर्वे वाला एक सर्वे करें तो इसके अंदर 5 कमियां हैं गवर्नमेंट के हिसाब में। पार्लियामेंट में पेश किया उसमें रिपोर्ट आप लोगों को बोल रहा है लैक ऑफ एजुकेशन, मुसलमानों में इल्म के बहुत दूर रहते हैं, एक नंबर 1। नंबर 2 पॉलिटिकल एंट्री इन लोगों के पास होती नहीं, क्योंकि एक दिनों जाओ बाटा बजाते वोट आधार में गजू बजा जाते होता है, इनोवेटर बनता नहीं। तीसरी बात है ग्रुपिज्म, ये मुसलमान कम्युनिटी में जो ग्रुप से किसमें भी रहते नहीं, ये एक महल्ले में गए तो एक सुन्नी रहते हैं, यानी कि शिया करता खत्म रखा किया है, रखा किया है। तीसरी बात जेलसी,
मैं वाइट कपड़ा में मुझे कब महिला होता था इंसान वाला मेरा मुसलमान मेरा भाई देखते रहता मुझे। चौथी बात है, चौथी बात क्या है? पावर्टी का तो क्या गरीबी। ये गरीबी कहीं को आते भाई इल्म नहीं है तो सब भी आ जाते हैं में। वो तो बता रहा था पावर्टी का है तो ना ही इल्म होगा। ये चीज़ा का एहतियात कर लेते हैं। और एक चीज है बहुत है आप लोगों को, हिंदुस्तान के अंदर 4 मंगले खाने वाले को लेना है तो गरीबा दो को मंगले दे दो 4th वन मुस्लिम निकलता। एक गवर्नमेंट का सर्वे का रिपोर्ट में बोलता हूँ। तीसरी बात और बात भी बोलती हूँ आप लोगों को कि आंध्र प्रदेश के अंदर मुसलमानों का हालात हमें कितने परसेंट है और कितने परसेंट है? हमें कितने परसेंट है? 9.8% है। एमएलए कितने हैं हमारे? सारे 6.5 प्रैक्टिस है। जो हमारे से कम होगा 50 एमएलए को चुनाव भेजे, अच्छी बात है। कमोडा कहते हैं 4.8% है। 33 एमएलए को भेजे होगा। 2019 की बात बोल रहा हूं मैं। मेरामा कहते हैं 9.8 है। 3 एमएलए को भेजे होगा। काबुआ कहते हैं 15.2% है। उनका 25 दिनों को भेजे। सबसे कम है 4% हम लोग है। तो बाइफरकेट होने के बाद बोल दो हमें बाइफरकेट आंध्रा होने के उसी पहले 16% है। आज है हम लोग नियरली 10% है। हम लोग 4 एमएलए को दिए 6.5% है। जो रेडी पॉपुलेशन है 50 एमएलए को दिए। एक कमी किसके पास है? वो तो हमारे पास ही कमी है। क्यों बोले तो इल्म नहीं होना, गरीबी, ये सब भी हम लोग क्या होता है बरसात से पीछे पड़ता है। अभी जो छुड़ा देना चाहते हैं इसका एक सूत्र क्या है बोले तो बच्चा को हमें कैसा भी आता खत्म हो गया। आइंदा हमें नॉर्मल होने का नहीं है। आइंदा हमारे बच्चा को हमारे घर के अंदर है जबरदस्त पढ़े लिखे बच्चे निकलना, अच्छी पोजीशन में जाना। आइंदा की जनरेशन है देखो आप रूरल बढ़ जाना बोले तो इल्म के में आगे बढ़ते जाना। इस बात को खत्म करना होंगे। शुक्रिया।